హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరి మా ఇంటి బాల పేరంటాలు శ్రీ రవణమ్మ తల్లి ఫెస్టివల్ గురించి. ఈ ఫెస్టివల్ ఎప్పుడు హోలీ రోజు చేసుకుంటాము. ఈ ఫెస్టివల్కి ఒక స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఈ స్టోరీని చెప్తాను మీకు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. మార్నింగ్ నుంచి నైట్ వరకు అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజలు అయితే జరుగుతాయి. ఇలా ఇలా భజనలు, అన్నసంతర్పణ కావలసిన ఐటమ్స్, అన్నసంతర్పణ, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, చిరతలు, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు భజనలు అయితే, ఈవినింగ్ నుంచి నైట్ వరకు చిరతలు, అలాగే డ్యాన్స్ బేబీ డ్యాన్స్. ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం పెట్టి అన్న సంతర్పణ అయితే స్టార్ట్ చేసాం. భక్తులు కూడా చాలా ఎక్కువగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాన్ని అయితే స్వీకరించారు. ఇక్కడ నేను డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వీడియోస్ అయితే పెట్టాను, ఒకసారి చూసేసేయండి. ఏంటి ఈ వీడియోకి సాంగ్ లేదా అని అనుకుంటున్నారా? ఈ సాంగ్ పుష్ప 2లో సాంగ్. ఈ సాంగ్ ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. కొద్దిగా క్లమ్జీగా ఉందని నేనే ఆ సాంగ్ని డిలీట్ చేశాను. సో ప్లీజ్ ఎవరు ఏమీ అనుకోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ముందుగా చెప్పినట్టు ఈ ఫెస్టివల్ యొక్క స్టోరీ ఎవరికైనా కావాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కిందని వెంటనే కామెంట్ చేయండి. లేదా మీలో ఎవరికైనా తెలిసి ఉన్నా నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఎంతమంది చూశారు, ఎంతమంది రెస్పాన్స్ అవుతున్నారో అనేది నాకు తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ స్టోరీ 1989 నుంచి 1991 ఈ మిడిల్లో అయితే జరిగింది. నాకు అంత పర్టికులర్గా ఇయర్ అయితే తెలియదు, నేను అప్పటికి పుట్టలేదు. మా డాడీ వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు. సో ఈ స్టోరీ కనుక మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఆ క్యూరియాసిటీ ఏదైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఈ స్టోరీని మీ ముందుకైతే నేను తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇంకా ఇప్పటి నుంచి అయితే నా వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. షార్ట్స్ అండ్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్స్ రెండు కంటిన్యూగా వస్తాయి. లైక్ ఎవ్రీ సాటర్డే ఖచ్చితంగా ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.